ఎడారిలో సెలయేర్లు. జనవరి 30వ తారీఖు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. మంచు కురవడం వల్ల ఎంత తాజాదనం! భూమిని నూతనపరచడానికి అది ప్రకృతి అందించే కానుక. మంచు రాత్రిలో కురుస్తుంది. ఇది లేకుంటే మొక్కలు ఎదగవు. బైబిల్లో ఈ మంచుకున్న విలువకి గుర్తింపు ఉంది. దీన్ని ఆత్మీయ తాజాదనానికి సాదృశ్యంగా వాడారు. ప్రకృతి మంచును కురిపించినట్టే దేవుడు తన ప్రజలకు క్రొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాడు. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఈ ఆత్మీయ తాజాదనాన్ని గురించిన ప్రసక్తి పరిశుద్ధాత్మని పరిచర్య గురించి చెప్పే సందర్భంలో కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగచేయును. చాలామంది దైవ సేవకులు కూడా ఈ పరలోకపు మంచుకున్న ప్రాముఖ్యత గురించి పట్టించుకోరు. అందువల్ల వాళ్ళల్లో స్వచ్ఛత, చురుకుదనం ఉండదు. మంచు లేక వాళ్ళ ఆత్మలు తోటకూర కాడల్లాగా వేలాడుతూ ఉంటాయి. నా తోటి సేవకులారా, భోజనం చేయకుండా శ్రమించి పని చేస్తూ ఉంటే కూలివాడి గతి ఏమవుతుందో మీకు తెలుసు కదా. అలానే పరలోకపు మన్నా తినకుండా తన తోటి వారికి వాక్య పరిచర్య చేయబూనుకునే వాళ్ళ గతి కూడా అంతే. అప్పుడప్పుడు ఆత్మీయ ఆహారం తీసుకుంటూ ఉంటామంటే కుదరదు. ప్రతినిత్యం పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు నూతనత్వం పొందాలి. నీలో ప్రతి అణువు జీవముతో ఉట్టిపడుతూ ఉరకలేస్తున్న స్థితికి, నువ్వు నీరసించిపోయి కళ్ళు తేలేసిన స్థితికి తేడా నీకే తెలుస్తుంది కదా. నిశ్చలమైన ధ్యానం, వాక్యాన్ని వంటబట్టించుకునే శ్రద్ధ నీ మీద మంచు కురవడానికి సహాయం చేస్తాయి. రాత్రి వేళల్లో ఆకుల్ని నిశ్చలంగా ఉన్నప్పుడు వాటి రంధ్రాలు తెరుచుకొని ఆకాశపు మంచును జుర్రుకుంటాయి. ఆత్మ సంబంధమైన మంచు దేవుని సన్నిధిలో నిర్మలమైన ధ్యానం వల్ల నీ మీద కురుస్తుంది. ఆయన సన్నిధిలో ధ్యానముద్ర వహించు. తొందరపాటు మంచును అడ్డగిస్తుంది. నీ ఆకులన్నీ మంచులో తడిసేదాకా ఆయన సన్నిధిలో వేచి ఉండు. ఆ పైన నీ వీధి నిర్వహణకు తాజాదనంతో, క్రీస్తులో చురుకుదనంతో, ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళు. వేడిమి కానీ గాలి కానీ ఉన్నప్పుడు మంచు కురవదు. వాతావరణం చల్లారాలి, గాలి స్తంభించాలి. పరిసరాలన్నీ చల్లగా నిశ్చలంగా అయిపోతేనే కానీ గాలిలోని తేమ మంచు ముత్యాల్లాగా మారి ఆకుల మీద, పువ్వుల మీద కురవదు. అలాగే మనిషి హృదయం కూడా ఆ ప్రశాంత గంభీర ముద్ర వహించి మౌనంగా నిశ్చలంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ఆ హృదయంలోనికి దిగి వస్తాడు. నీ నిశ్చలత్వపు మంచు కురిపించు. ప్రభూ, నా అసహనాన్ని ఖండించు. కదులుతూ మెదులుతూ కలవరపడే నా మనస్సులో నీ శాంతిని స్థాపించు. కోరికలతో వేసారిన నా హృదయంలోకి నీ చల్లని ఊపిరి పంపించు. భూకంప అగ్ని జ్వాలల్లో వినబడే నీ కోమల స్వరాన్ని వినిపించు. ఆమెన్. ప్లీజ్ లైక్, share and subscribe. Thank you. God bless you.